ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వెజిటేబుల్ సాంబార్ తయారు చేస్తున్నాను. చూడండి, ది హోటల్ స్టైల్ వెజిటేబుల్ సాంబార్. ఇది ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, టమాటాలు, వంకాయలు, దోసకాయ, సొరకాయ. చిన్న సొరకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 ఆనియన్స్, 3 అన్న 2 అన్న క్యారెట్స్, సాల్ట్, బెండకాయలు, చిక్కుడుకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, సాంబార్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. చూడండి ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్: చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. నేను ఈ వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసుకొని ఈ కందిపప్పు కడుక్కొని స్టవ్ మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఈ కందిపప్పు కడిగి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత 3 విజిల్స్ ఓన్లీ పసుపు వేసే పెట్టండి. తర్వాత నేను చూపిస్తాను. చూడండి, ఈ ఆలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఆప్షనల్. మీ ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇది ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హోటల్ స్టైల్ సాంబార్. చూడండి ఫ్రెండ్స్, నేను కందిపప్పు కడిగి 1/2 అవర్ నానబెట్టిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి, ఇందాక ఆయిల్ చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్. కొంచెం టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని, ఎందుకంటే ఆయిల్ పొంగు రాకుండా, కుక్కర్లో నుంచి విజిల్ నుంచి వాటర్ పోకుండా, పొంగు రాకుండా ఈ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి మెత్తగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో ఏం వేయలేదు, ఓన్లీ కందిపప్పు, పసుపు మాత్రమే. నేను వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, మొత్తం వెజిటేబుల్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని డబ్రా పెట్టి, డబ్రా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, డబ్రా బాగా హీట్ అయింది. ఇందులో 5 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు. ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర ఫ్రై అవుతుండగా ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, 3 పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్ త్వరగా మగ్గాలంటే కొంచెం లైట్గా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఆనియన్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకోనులా చూపించాను కదా టమాటాలు. ఈ టమాటాలు వేసుకోవాలా. ఇవి చిన్నగా ఉంటే 5 వేసుకోండి ఫ్రెండ్స్, పెద్దగా ఉంటే 4 వేసుకోండి, సరిపోతాయి. ఈ సాంబార్ హోటల్ స్టైల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది, ఎమ్మీగా. నేను ఒకసారి మదురైలో తిన్నాను ఈ సాంబార్. ఈ సాంబార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే ఆ టైప్లోనే చేస్తాను. ఇది చెన్నైలో ఫేమస్ ఫ్రెండ్స్. ఈ సాంబార్ హోటల్ స్టైల్ సాంబార్ అంటారు దీన్ని. ఎమ్మి సూపర్గా ఉంటుంది. టమాటాలు మగ్గాల. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇందులోనే 1 స్పూన్, మీ టేస్ట్ ఫ్రెండ్స్ ఎంతైనా వేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, మిరప్పొడి. ఈ మిరప్పొడి కూడా దీంట్లోనే టమాటాల్లోనే ఫ్రై చేసుకోవాలా. కలుపుకోండి. ఇందాక కట్ చేసుకొని పెట్టుకొని ఉన్న వెజిటేబుల్స్ మొత్తం ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో బాగా మగ్గించుకోవాలా. బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక చూపించాను కదా పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇది పప్పు గుద్దుతో రుద్దుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సెపరేట్ చేసుకొని, ఇది కొంచెం కూరగాయలు ఈ మసాలాలో మగ్గిన తర్వాత చూపిస్తాను మీరు ఏ విధంగా మగ్గాలనేది. మగ్గిన తర్వాత ఆ పప్పు దీంట్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ ఏ ఐటమ్ కావాలో కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మూత పెట్టి
మంట తగ్గించి 5 మినిట్స్ మగ్గించుకుందాం ఫ్రెండ్స్. మంట తగ్గించుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం మగ్గితే చాలు. ఈ కూరగాయలు పప్పులో కూడా కొంచెం ఉడకాలా. మీ ఆప్షన్ ఫ్రెండ్స్, ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర ఉన్నవి నేను వేసాను. 2-3 ఆర్ వెజిటేబుల్స్ కన్నా చేసుకోవచ్చు. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సాంబార్ మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందాక బాగా నలుపుకుల్లా ఈ పప్పు గుత్తితో ఈ పప్పు దీంట్లో వేసుకుందాం. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ సాంబార్. నేను ఇప్పుడు ఫాస్టింగ్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఈ ఫాస్టింగ్ 5th డే. ఇది ఇఫ్తియారీ సహార్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఈ సాంబార్. ఈ సాంబార్ ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, రైస్లో కానీ అన్నీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లోనే 3 or 4 గ్లాస్ వాటర్ వేసుకుందాం. చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, మీకు థిక్నెస్ ఏ విధంగా కావాలనేది. చూడండి ఫ్రెండ్స్, నేను 4 గ్లాస్ వాటర్ వేసాను. ఇది పలచగానే ఉంది. బాగా ఉడికిన తర్వాత దగ్గర పడిపోద్ది. 1 స్పూన్ సాంబార్ పౌడర్ ఫ్రెండ్స్. ఇది 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత బాగా మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్. ఈ వంకాయలు, క్యారెట్ మొత్తం నేను చూపిస్తాను. మూత పెట్టేసి బాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉడుకుతుందో అనేది. బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇది ముక్కలు కూడా బాగా మగ్గాయి, మెత్తబడ్డాయి. ఇందులో ఇందాక చూపించిన చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదా, ఈ చింతపండు రసం వేసుకుందాం ఫ్రెండ్స్. చూసుకొని వేసుకోండి. నేను కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. కావాలంటే మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇందాక ఆనియన్ మగ్గేటప్పుడు వేసిన సాల్టే, నేను ఇప్పుడు దాకా సాల్ట్ వేయలేదు. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. చూసుకొని వేసుకోండి మీకు టేస్ట్ ఏ విధంగా సరిపోయేది అనేది. ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు మొత్తం టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమన్నా తక్కువైతే వేసుకోండి. ఇది ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వెజిటేబుల్స్ మీకు ఆప్షన్ అవైలబుల్లో ఉండే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది బాగా చింతపండు వేసాం కదా, ఇది బాగా ఉడకాల. ఉడికిన తర్వాత చిక్కపడ్డాక నేను చూపిస్తాను. తర్వాత పోపు వేసుకుందాం. సాంబార్ ఉడుకుతుండగా నేను తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో 2 స్పూన్ ఆయిల్ వేసి, ఇది హోటల్ స్టైల్ సాంబార్ ఫ్రెండ్స్. ఈ విధంగానే మొత్తం సాంబార్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. పోపు బాగా కాలింది ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకోండి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తూ ఉంది ఫ్రెండ్స్. ఈ పోపుని ఎత్తి దీంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పోపు బాగా కాలింది. సాంబార్ కూడా ఉడుకుతూ ఉంది. పోపుని దీంట్లో పోసుకోండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా పోసుకోండి. ఇందులో 2 గరిటెలు సాంబార్ వేసి బాగా ఇలా కలుపుకొని వేసుకోండి ఫ్రెండ్స్. స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత పెట్టి కొంచెం చిక్కబడనివ్వాలా. తీసి చూద్దాం ఫ్రెండ్స్ సాంబార్ ఎలా ఉడికిందో, చిక్కబడిందో లేదో. సాంబార్ చిక్కబడింది ఫ్రెండ్స్. ఈ విధంగానే ఉంచుకోండి. మీరు కొంచెం చల్లారాక ఇంకా కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చల్లుకుందాం. ఎమ్మి హోటల్ స్టైల్ సాంబార్ రెడీ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. రైస్లో కానీ, రైస్లో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం ఫ్రెండ్స్. ఎమ్మి సాంబార్ రెడీ.